Okay, friends, now we are going to read about topic known as inflammation. Okay, and common వినే పదం inflammation. Inflammation లో what is meant by inflammation? Inflammation is a response. Okay, it is a response to eliminate initial cause of injury. Initial cause of injury ని eliminate చేయడానికి to remove necrotic cells. Okay, to remove necrotic cells due to cell injury. Okay, next response to start or initiate tissue repair. ఓకే, టిష్యూ రిపేర్ కోసమైనా ఏవైతే చనిపోయిన నెక్రోటిక్ సెల్స్ని రిమూవల్ కోసమైనా లేదంటే వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ఇంజురీని ఎలిమినేట్ చేయడానికైనా మనకి ఇన్ఫ్లమేషన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సెకండ్, ఒకవేళ ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ ఉన్న అంటే ఎక్సెసివ్ ఆర్ ఇన్ఫ్లమేషన్ అనేది ప్రొలాంగ్డ్ ఉన్న ఆర్ ఇన్ఫ్లమేషన్ అనేది ఉండాల్సిన దానికంటే తక్కువ ఉన్న ఇన్అప్రోప్రియేట్. ఓకే, ఇన్ఫ్లమేషన్ if it is excessive it causes septic shock. Inflammation if it is prolonged for too much time it causes harm to the host. And if it is inappropriate దానికి it causes SLE, inappropriate SLE. Example, autoimmune, it is an autoimmune disease. So if it is excessive or prolonged or if it is inappropriate it causes harm to the host. Excessive inflammation కి example septic shock, inappropriate inflammation కి example SLE. Okay, what are the inflammation కి cardinal signs of inflammation? Cardinal signs దగ్గరికి వచ్చేసరికి 5 ఉంటాయి. R, C, D, T, F. Ruber, Kehler, Dollar, tumor and function loss. ఓకే, రూబర్ అంటే రెడ్నెస్, క్యాలర్ అంటే వార్మ్నెస్, డాలర్ అంటే పెయిన్, ట్యూమర్ అంటే స్వెల్లింగ్, ఫంక్షన్ లాస్ అంటే డిక్రీస్ ఏబుల్ టు డూ వర్క్. ఓకే, పెయిన్, వార్మ్నెస్ అండ్ రెడ్నెస్. ఓకే, మనం సింపుల్గా అన్నీ చూద్దాం. రూబర్ అండ్ క్యాలర్, డాలర్, function loss and finally tumor. This is the most important. First, రూబర్ అండ్ క్యాలర్ దగ్గరికి వద్దాం. రూబర్ అండ్ క్యాలర్ దగ్గరికి ఇక్కడ ఇన్ఫ్లమేషన్ మీడియేటర్స్ హిస్టమైన్, ప్రోస్టాగ్లాండిన్స్, బ్రాడికైనిన్ and nitric oxide are the causes for రూబర్ అండ్ క్యాలర్. నెక్స్ట్ డాలర్ దగ్గరకు వచ్చేసరికి హిస్టమైన్, ప్రోస్టాగ్లాండిన్స్ అండ్ బ్రాడికైనిన్. ఓకే, దీస్ ఆర్ ద causes of డాలర్. డాలర్ means pain. నెక్స్ట్ ఫర్ ట్యూమర్ దగ్గర దానికి కాజ్ వచ్చేసరికి సేమ్, హిస్టమైన్, ల్యూకోట్రైన్ అండ్ సెరోటోనిన్. దీస్ ఆర్ ద మీడియేటర్స్. ఇవి చాలా ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆఫ్టర్ దిస్ నెక్స్ట్ ఇక్కడ వీటన్నిటి వల్ల వాసో డైలటేషన్ అవుతుంది, విచ్ కాజెస్ రిలాక్స్
arteriolar స్మూత్ మజిల్. ఓకే, విచ్ కాజెస్ ఆర్టిరియులర్ స్మూత్ మజిల్. దీనివల్ల మనకి ఏమవుతుంది? ఇంక్రీజ్ బ్లడ్ ఫ్లో అవ్వడం వల్ల మనకి వామ్ అండ్ రెడ్నెస్ అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ అదే పెయిన్లో మనకి ఇవన్నీ ఏం చేస్తాయంటే స్టిమ్యులేట్ సెన్సరీ నర్వ్ ఎండింగ్స్. ఓకే, ఇట్ స్టిమ్యులేట్స్ సెన్సరీ నర్వ్ ఎండింగ్స్ కాబట్టి మనకి ఇట్ కాజెస్ పెయిన్. నెక్స్ట్ ఫంక్షన్ లాస్ ఏంటిదంటే మనకి ఇన్ఫ్లమేషన్ వల్ల ఎగ్జాంపుల్ లైక్ సెల్యులైటిస్ ఆఫ్ హ్యాండ్ అనుకుందాం. సెల్యులైటిస్ ఆఫ్ హ్యాండ్లో ఏమవుతుందంటే మనకి నాట్ ఏబుల్ టు మేక్ ఫిస్ట్ టు డూ అదర్ వర్క్స్. ఓకే, నెక్స్ట్ ఏంటి? ట్యూమర్ అంటే స్వెల్లింగ్. మనకి ఇన్ఫ్లమేషన్ అయిన చోట స్వెల్లింగ్ అనేది వస్తుంది. ఇట్ ఈస్ డ్యూ టు రిలీజ్ ఆఫ్ హిస్టమిన్, ల్యూకోట్రైన్ అండ్ సెరటోనిన్. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఎప్పుడైతే మనకి ఇన్ఫ్లమేషన్ అవుతుందో టిష్యూ ఇంజురీ అయినప్పుడు ఎండోథీలియం అనేది కాంట్రాక్షన్ అండ్ disruption of the endothelium, which causes leaking of protein rich fluid from post capillary venule నుంచి leaking of protein rich fluid from the post capillary venule, which causes exudation in interstitial space. Okay, leading to increased oncotic pressure, increase pulling of water into interstitial space, leading to swelling. Okay, these are the cardinal features of inflammation. Next, what are the systemic manifestation of inflammation? Okay, systemic manifestation of inflammation వచ్చేసరికి మనకి 3 ఉంటాయి, 1, 2 and 3. ఏంటిది? ఫీవర్. ఓకే, నెక్స్ట్ ల్యూకోసైటోసిస్ అండ్ ఇంక్రీజ్ acute phase reactants. These are the systemic manifestations of inflammation. We will look one by one. Fever అంటే మనకి pyrogens or LPS, lipopolysaccharides లాంటి ఎప్పుడైతే it stimulates macrophages, it produces IL-1 and TNF-alpha. These are cytokines. ఇవేం చేస్తుంది? స్టిమ్యులేట్ cyclooxygenase pathway. ఇవేం చేస్తాయి? perivascular cells of anterior hypothalamus దగ్గర increase prostaglandin E2 synthesis, which causes increased temperature set point in hypothalamus. Okay, prostaglandin E2 causes increased set point in hypothalamus, which causes a fever. Okay, next, leukocytosis. Leukocytosis ఏంటిదంటే మనకి increase in WBC count. మనకి mostly neutrophils are more predominant in
bacterial inflammation. Okay, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల అయిన ఇన్ఫ్లమేషన్లో న్యూట్రోఫిల్స్ ఆర్ మోర్ ప్రిడామినెంట్ డబ్ల్యూబీసీ. ఓకే, నెక్స్ట్ అక్యూట్ ఫేస్ రియాక్టెంట్స్. అక్యూట్ ఫేస్ రియాక్టెంట్స్ వచ్చేసరికి ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై లివర్. మనం సోర్స్ చూసుకుంటే అక్యూట్ ఫేస్ రియాక్టెంట్కి సోర్స్ లివర్. ఇదేంటిదంటే IL-6 ఉంటే ఇంక్రీజెస్ acute phase reactants. Acute phase reactants are increased by IL-6. Then source అనేది liver. Change based on change based on acute or chronic infection. Okay. Now we will go through a glimpse once. What is meant by inflammation? Inflammation is a response. Inflammation is a response to eliminate the initial cause of injury, to remove the necrotic cells, and to start tissue repairing. దీంట్లో ఇన్ఫ్లమేషన్లో వచ్చేసరికి 3 పాయింట్స్ ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ ఎక్సెసివ్ ఆర్ ప్రొలాంగ్డ్ ఆర్ ఇఫ్ ఇట్ ఇన్అప్రోప్రియేట్, ఇట్ కాజెస్ హార్మ్ టు ద హోస్ట్. దీంట్లో మనకి సెప్టిక్ షాక్ ఒకటి ఎగ్జాంపుల్, SLA ఒకటి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇన్ఫ్లమేషన్ కార్డినల్ ఫీచర్స్ ఏమేమి ఉంటాయి? రూబర్, క్యాలర్, డాలర్, ట్యూమర్ అండ్ ఫంక్షన్ లాస్. దీన్ని మనం సింగిల్గా చూస్తే రూబర్ అండ్ క్యాలర్. రూబర్ వచ్చేసరికి రెడ్నెస్, క్యాలర్ వచ్చేసరికి వార్మ్నెస్, డాలర్ వచ్చేసరికి పెయిన్, ఫంక్షన్ లాస్ అండ్ ట్యూమర్ వచ్చేసరికి స్వెల్లింగ్. అయితే ఇవన్నీ హిస్టమైన్, పీజీస్, బ్రాడికైనిన్, దీనికి స్పెసిఫిక్గా N. దీంట్లో ఇవి 2 స్పెసిఫిక్, అన్నిట్లలో హిస్టమైన్ ఉంటుంది. ల్యూకోట్రైన్ అండ్ సెరోటోనిన్ కాజెస్ స్వెల్లింగ్. నెక్స్ట్, దీస్ ఆల్ కాజెస్ వాసోడైలేషన్. వాసోడైలేషన్ వల్ల రిలాక్షన్ ఆఫ్ arteriolar smooth muscles which causes increased blood flow, causes increased warm and redness. ఇక్కడ హిస్టమైన్, ప్రోస్టాగ్లాండిన్స్ అండ్ బ్రాడికైనిన్ ఏదైతే ఉందో ఇట్ స్టిమ్యులేట్స్ ద సెన్సరీ నర్వ్ ఎండింగ్స్ విచ్ కాజెస్ పెయిన్. నెక్స్ట్ ఫంక్షన్ లాస్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్ వల్ల సెల్యులైటిస్ డ్యూ టు ఫ్లూయిడ్ అక్యుములేషన్. మనకి ఏమవుతుందంటే ఎగ్జాంపుల్ ఇన్ ద హ్యాండ్ ఇట్ కాజెస్ అనేబుల్ టు మేక్ ఫిస్ట్, సో నాట్ ఏబుల్ టు డూ డైలీ యాక్టివిటీస్. ఇప్పుడు హిస్టమైన్ కానీ, ల్యూకోట్రైన్స్ కానీ, సెరోటోనిన్ కానీ ఏం చేస్తాయంటే ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు, ప్రొడ్యూస్ అయినప్పుడు ఎండోథీలియం కాంట్రాక్షన్ అండ్ డిస్ట్రప్షన్ చేస్తుంది. దీనివల్ల లీకింగ్ ఆఫ్ ప్రోటీన్ రిచ్ ఫ్లూయిడ్ ఫ్రమ్ ద పోస్ట్ క్యాపిలరీ వెన్యూల్ నుంచి లీక్ అవుతుంది. దిస్ కాజెస్ ఎక్సిడేషన్ ఇన్ ఇంటర్సెల్యులర్ ఇంటర్స్టిషియల్ స్పేస్. ఇంటర్స్టిషియల్ స్పేస్ కాబట్టి ఇంక్రీజింగ్ ఆన్కోటిక్ ప్రెషర్ విచ్ కాజెస్ స్వెల్లింగ్. దాని తర్వాత వాట్ ఆర్ ద సిస్టమిక్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ద ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ దాంట్లో ఫస్ట్ ఇట్ కాజెస్ ఫీవర్, నెక్స్ట్ ఇట్ కాజెస్ లిపోసైటోసిస్ అండ్ ఇట్ కాజెస్ ఇంక్రీజ్ ఆఫ్ అక్యూట్ ఫేస్ రియాక్టెంట్స్. పైరోజెన్స్ ఆర్ లైపోపాలిసాకరైడ్స్ వల్ల మనకి మైక్రోఫేజెస్ అనేది స్టిమ్యులేట్ అయ్యి మనకి IL-1 అండ్ TNF ఆల్ఫా ప్రొడ్యూస్ చేస్తుంది. దీస్ ఆర్ సైటోకైన్స్ విచ్ యాక్టివేట్స్ cyclooxygenase pathway which causes perivascular cells of anterior hypothalamus which causes increased PGE2 production, prostaglandin E2 production which increases the temperature set point in the hypothalamus. అదే ల్యూకోసైటోసిస్ అంటే increase in the WBC count. Most commonly neutrophils are increased in the bacterial infections. నెక్స్ట్ అక్యూట్ ఫేస్ రియాక్టెంట్స్ వచ్చేసరికి దిస్ సోర్స్ ఈస్ లివర్ అండ్ IL-6 అనే సైటోకైన్ ఏం చేస్తారంటే ఇంక్రీజ్ ఇన్ acute phase reactants, and the changes in acute phase reactants are based on either acute or chronic nature of the infection. Thank you.